వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. సో ఈరోజు వచ్చేసి మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ ఏంటంటే అంటే మనం పర్టికులర్గా కొన్ని నెంబర్స్ తీసుకుంటాము. ఆ నెంబర్స్ మాత్రమే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అయ్యేటట్టు మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. అంటే ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ రాస్తాము, ఆ నెంబర్స్ మన అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. సో ఒక క్లాస్ అన్నది క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి జస్ట్ ర్యాండమ్ నెంబర్స్ కదా, ర్యాండమ్ అని పెడదాం. పబ్లిక్ మెథడ్ వాయిడ్ మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేద్దాం, ఫినిష్. సో మనకి క్లాస్ అన్నది ర్యాండమ్ అన్న నేమ్తోని క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను, అంటే ఏ నెంబర్స్ అయితే తీసుకుంటామో అవి డిస్ప్లే అవ్వేటట్టు మనం చేద్దాం. సింపుల్గా ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3 and 5 అనుకోండి. 3, 5, 6, 9, 10, 12, 3, 5, 6, 9, 10, 12, 15, 18 and 20. సో ఈ నెంబర్స్ మనకి డిస్ప్లే అవ్వాలి. అది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సో మెయిన్ మెథడ్లోని ఫర్ లూప్ రాస్తాము. ఫర్ int I equals to 1, I less than equals to 20, I plus plus. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి రాసే లూపే ఇది, అవును కదా. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ స్టేట్మెంట్లోని ఇఫ్ I percentage 3 equals to 0, అప్పుడు system dot out dot println I. సరే, ఈసారి మనం I కాకుండా వేరే లెటర్ ఇచ్చుకుందాం, M ఇచ్చుకుందాం. సో ఒక కండిషన్ రాస్తాము. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఎల్స్ స్టేట్మెంట్. మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ ఎల్స్ కాదు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. I percentile 5 equals to 0, then system dot out dot println M. సారీ, ఇక్కడ మనం M తీసుకున్నాం కదా, సో M. సో ఇది మన ప్రోగ్రామ్. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ డిస్ప్లే చేసేద్దాం. డిస్ప్లే చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఏ నెంబర్స్ అయితే తీసుకున్నానో అవే డిస్ప్లే అయ్యావునా. 3, 5, 6, 9, 10, 12, 15, 18, 20. సో ఏ నెంబర్స్ అయితే నేను తీసుకున్నానో అవి డిస్ప్లే అయ్యాయి. సో మీరు ఒకవేళ ఇంకేమైనా నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ యాడ్ చేసి మీరు ఇక్కడ ఈ లిమిట్ కూడా మీరు మార్చాలి. లెస్ దెన్ 20 తీసుకున్నాం కాబట్టి 20 వరకు మాత్రమే వచ్చాయి. ఒకవేళ 50 తీసుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా మనం యాడ్ చేస్తాం. ఎక్స్ట్రా యాడ్ చేయడం అంటే ఏ నెంబర్స్ పడితే ఆ నెంబర్స్ కాదు. మనం ఇక్కడ పర్టికులర్గా ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాం, కానీ ఇవి ఏంటంటే ఇవి మల్టిపుల్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ 3 and 5 అనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోగ్రాంలోకి వస్తే, సో ఫర్ లూప్లో మనం రాసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే
సో ఇక్కడ ఇఫ్ కండిషన్లో మనం ఏం రాసాము, ఇఫ్ m%3 ఈక్వల్స్ టు 0. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసాం m అనేది. సో మనం m ఏదైతే వాల్యూ ఒక్కొక్కటి తీసుకుంటున్నామో అది ఫస్ట్ 3తో డివైడ్ అవుతుందా లేదా చూస్తుంది. ఒకవేళ అది 3తో డివైడ్ అయ్యి దానికి ఆన్సర్ 0 వస్తే, రిమైండర్ అనేది 0 వస్తే ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. m అని చెప్పన్నాం కదా, సో ఆ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అయిపోద్ది. ఒకవేళ ఈ లెటర్స్ ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఫస్ట్ మనం 1 తీసుకున్నాం కానీ 1 అన్నది 3తో డివైడ్ చేసినా సరే రిమైండర్ అన్నది మనకి 0 రాదు. నెక్స్ట్ అలానే 2 కూడా 3తో డివైడ్ చేస్తే 0 రాదు, సో అది ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు 3కి వస్తుంది, 3 అన్నది 3తో డివైడ్ అవుద్ది, రిమైండర్ అన్నది 0 వస్తుంది. సో ఇక్కడ మనకి ప్రింట్ అయిపోద్ది, m అన్నది 3 ప్రింట్ అయిపోద్ది. ఆ తర్వాత 4, ఆ తర్వాత ఇక్కడ కూడా చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ అన్నాం కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు 1 అన్నది ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది. 1 మనం m తీసుకున్నాం కాబట్టి 1 దీంతో డివైడ్ అవుతుందా లేదా. 1 డివైడెడ్ బై అని తీసేసుకుందాం. ఓకే, %3 అవ్వదు, ఇది నాట్ ఈక్వల్స్ టు అవుతుంది, సో ఇది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి 2 ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవ్వదు. ప్రింట్ అవ్వలేనప్పుడు ఇది లూప్ అన్నది ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ నుంచి ఎల్స్ ఇఫ్ లోకి వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది మళ్ళీ ఆ సేమ్ 1 ఏదైతే మనం తీసుకున్నామో ఫస్ట్ నెంబర్ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చి 1 5తో డివైడ్ అవుతుందా లేదా అని చూస్తుంది. ఇక్కడ కూడా మనకి రిమైండర్ 0 రాదు. 1తో మనం 1ని 5తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా 0 రాదు. సో ఈ రెండిట్లోని మనకి 0 రాలేదు కాబట్టి ఆ 1 అన్నది ఎక్కడా కూడా ప్రింట్ చేయదు. నెక్స్ట్ ఇక్కడ 2 దగ్గరకు వస్తుంది. 2% 3 ఇక్కడ కూడా నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మళ్ళీ లూప్ అన్నది కిందకు వస్తుంది, ఎల్స్ ఇఫ్ లోకి వస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది మళ్ళీ 2 అవుతుందా లేదా అని. ఇక్కడ కూడా 2 మనం 2ని 5తో డివైడ్ చేసినప్పుడు 0 మనకి రిమైండర్ రాదు. సో నెక్స్ట్ వచ్చేసి 3కి వెళ్తుంది. సో 3% 3 నాట్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే 3 అన్నది 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 0 వచ్చేసింది కాబట్టి ఇంకా వెంటనే ఇక్కడ మనకి system.out.println అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి 3 ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు అది ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎల్స్ ఇఫ్ లోకి వెళ్ళదు. ఆల్రెడీ ఇక్కడ మనం కండిషన్ ట్రూ అయింది కాబట్టి అది 3ని హ్యాపీగా ప్రింట్ చేసేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుందా లేదా అని చెక్ చేయదు. ఓన్లీ ఇఫ్లోని మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇచ్చాం కాబట్టి ఒకవేళ దీంట్లో ప్రింట్ అయితే, దీంట్లో స్టేట్మెంట్ ట్రూ అయితే ప్రింట్ అయిపోతుంది. స్టేట్మెంట్ ట్రూ అవ్వకపోతే నెక్స్ట్కి వెళ్తుంది. రెండు కూడా ట్రూ అవ్వలేదు అనుకోండి, అది ప్రింట్ చేయదు. ఏదైతే ట్రూ అవుతుందో అది ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ 3 సాటిస్ఫై అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 3 వెళ్ళదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 4ని మళ్ళీ ఇక్కడ చూస్తుంది. 4 అన్నది డివైడ్ చేస్తే 3తోని మనకి రిమైండర్ 0 రాదు కాబట్టి అప్పుడు ఏమవుద్ది, నెక్స్ట్ 5కి వెళ్తుంది, ఇక్కడ చూస్తుంది. సో 4 అన్నది మనకి 5తో డివైడ్ అవుతుందా లేదా చూసి, డివైడ్ అవ్వకపోతే ఇక్కడ కూడా ప్రింట్ చేయదు. అప్పుడు నెక్స్ట్ 5, ఇక్కడ మనం ఫస్ట్ ఇఫ్ రాసాం కాబట్టి ఫస్ట్ దీనికి ఇక్కడికి 5 వెళ్తుంది. 5 వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటుంది, డివైడ్ చేస్తే అవుతుందా అవ్వదు, 0 రాదు, మనకి రిమైండర్ అన్నది 0 రాదు. సో ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక 5 అన్నది డివైడ్ అవుద్ది. సో డివైడ్ అవుద్ది కాబట్టి 5 ప్రింట్ అవుద్ది. సో సేమ్ అలా ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ అది అయితే 3తో డివైడ్ అవ్వాలి లేదా 5తో డివైడ్ అవ్వాలి. దాంతో డివైడ్ అయినప్పుడు మనకి రిమైండర్ అన్నది 0 రావాలి. సో ఇందులో మనకి ఆ నెంబర్ అన్నది ఇందులో డివైడ్ అయితే
ఇందులో కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఒకవేళ ఇందులో కండిషన్ ట్రూ కాకపోతే ఇందులోకి వెళ్తుంది. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత కూడా కండిషన్ ఫాల్స్ అయితే అది ప్రింట్ చేయదు. ఒకవేళ ఇందులో కండిషన్ ట్రూ అయితే ఇందులో ప్రింట్ చేసేస్తుంది. సో అలా రెండింటిని కవర్ చేసుకుంటూ రెండు చెక్ చేసుకుంటూ మనకి నెంబర్స్ అన్నవి ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అది ఈరోజు ప్రోగ్రామ్. సమ్ ర్యాండమ్ నెంబర్స్ లేదా డివిజిబుల్ ఆఫ్ 3 and 5 అని అయినా చెప్పచ్చు. That's it for today. Thank you for watching.